మీది గవర్నమెంట్ నౌకరేనా? అయితే జల్దీన పోయి జాక్కోండ్రి. ఎందుకు అనుకుంటుర్రా? చంద్రబాబు కనిపిస్తే ఇక మీ పని అయిపోయినట్టే. మీ జోబులు ఖాళీ చేసేదాకా ఆ పెద్ద మనిషి ఊకోడంటే ఊకోడంట. ఎందుకో తెలుసా? పైసలు వసూలు చేయనీకి నౌకర్లు ఎవరెవరు చేస్తున్నారో పేర్లు రాసి పెట్టుకుంటారట. ముక్కు విండి కాదు, కాళ్ళు చేతులు గట్టేసి కూడా పైసలన్నీ వసూలు చేస్తారట. మరి పోయి పోయి ఆల పైసల మీద ఈ బాబుకెందుకు ఇంత ఆశ పుట్టిందో ఏం కథనో చూడండి. చూసి ఏతులకు ఎదిగిన పెండ్లవాన్ని తెచ్చుకుంటే తెల్లందాక జ్వరం పొద్దుందాక దగ్గన్నట్టే ఉన్నది సీమాంధ్ర సర్కార్ నౌకర్ల కథ. కొత్త రాష్ట్రంలో ఏదో ఓడుస్తాడని చంద్రబాబును గెలిపించుకుంటే పైసలు పట్టుకరమ్మని మమ్మల్ని వెనక నుంచి ఓడుస్తుండని అక్కడ కొలువులు చేసేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతుండ్రుల్లా. మల్లగిన గీన 9 ఏళ్ల కింద జమానాన్ని తీసుకొస్తాడా ఏందని రాత్రిలు నిద్రలు కూడా పోతలేరట. ఇదంతా ఏందనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏందంటే ఎటుకూడక మాటలు పుణ్యానికే వస్తాయి కదా అన్నట్టు అయితాయా లేదా అని చూడకుండా నోటికి ఎట్లొస్తే అట్లనే హామీలు ఇచ్చుకుంటా పోయిండు మన ఆల్ ఫ్రీ బాబు. రైతులు తీసుకున్న బ్యాంకు లోన్లు ఆడోళ్ళ సంఘాలున్నాయి కదా, అదే డ్వాక్రా సంఘాలు, గాళ్ళ అప్పులు కూడా అన్ని మాఫీ చేస్తా, సీమాంధ్రం సింగపురం చేస్తా అని చెప్పిండు. గియే కాదు, గిసోంటి ఉత్తుత్తి మాటలు మస్తుగా చెప్పిండు మన ఎలక్షన్ బాబు. అయితే గీ అన్ని చేస్తానికి పైసలు ఎవరు ఇస్తారు? ఇంట్లోకెళ్ళి తీసుకొస్తాడా లేకుంటే అత్తగారింట్లో అరుచుకొస్తాడు అనుకుంటారా? దుల్పరిచ్చి దేవులాడినా గానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా కనబడతలేదు. అగో అందుకే మళ్ళా సర్కార్ ఆఫీసర్ల మీద పడుతున్నాడు మన చంద్రాలు. మీ మీద నమ్మకంతోనే అన్ని హామీలు ఇచ్చినా ఎట్లా చేస్తారో ఏం చేస్తారో గాని జర మంచిగా లెక్కలు చూసి మనకు ఢిల్లీ సర్కార్కెళ్ళి ఏమేమి వస్తాయి, ఎట్లా చేస్తే బయట పడతామని ఐఏఎస్ ఆఫీసర్లకు బిస్కెట్లు వేస్తుండట. అరే గట్లెట్లయితే పైసలు ఇస్తానికి ఏమైనా ఆడ అత్తగారు సొమ్ములున్నాయా? జర ఓపిక పట్టాలి కదా అని లోపల గునుక్కుంటున్నారట ఐఏఎస్ ఆఫీసర్లు. గీడ రైతులకు మహిళా సంఘపులకు అప్పులు మాఫీ చేస్తానికి 70,000 కోట్లు ఎట్లొస్తాయి? ఈ పైసలు కేంద్రం ఇస్తుందా? ఇచ్చిందే అనుకో దేశమంతా ఊకుంటుందా? ఢిల్లీ సర్కార్ వాళ్ళు ఏం చెప్పిండ్రులా? మీ సీమాంధ్రకు రాజధాని లేదు కాబట్టి అది కట్టుకునేందుకు మీకు పైసలు ఇస్తాం, పన్నులు లేకుండా చేస్తామన్నారు. కానీ ఎన్నికలలో నోటికొచ్చిన హామీలు ఇయ్యుర్రి మేము జమానాది పడతామన్నారా ఏమన్నా? అట్లా కాదాయే. గందుకే ఎట్లనన్నా చేసి పైసలు తీసుకురావాలి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పుండ్రని ఆఫీసర్లని పీల్చి పిప్పి చేస్తుండట. ఈ అన్ని తలుచుకుంటుంటే సీమాంధ్రాల పచ్చపార్టీ గెలుచుడేందో గాని అక్కడ సర్కార్ల ఉద్యోగాలు చేసేటోళ్ళ కథ పొయ్యిల పడ్డట్టు అయింది పో.